నమస్తే, నా పేరు మహేష్ డగల, హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు. దేశంలో అరాచక శక్తులైనటువంటి మావోయిస్టులు లేదా నక్సలైట్లను నిర్మూలించే పనిగా ప్రభుత్వం చేపట్టినటువంటి కగార్కు మా హిందూ ఉపాధ్యాయ సమితి 100% సమర్థిస్తోంది. ముఖ్యంగా అత్యంత భయంకరమైన తీవ్రవాది అయినటువంటి హిడ్మాను చంపినటువంటి ఈ కేంద్ర బలగాలు కానీ రాష్ట్ర బలగాలు కానీ ఎవరైతే కూడా ఆ పని చేశారో వాళ్ళందరికీ కూడా మా హిందూ ఉపాధ్యాయ సమితిని పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు. ఉమేష్ చంద్ర లాంటి గొప్ప ఐపీఎస్ అధికారులు చంపడం జరిగింది, ఎంతో మంది పోలీసులను చంపడం జరిగింది, ఎంతో మంది సైనికులను చంపడం జరిగింది. వాళ్ళకు బిడ్డలు, తల్లిదండ్రులు, తర్వాత భార్యలు లేరా? వీళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక కీలకమైన విషయం అంటే దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళకి రాజ్యాంగపరమైన హక్కులు ఎక్కడ ఉంటాయండి? ఈ దేశ పౌరులు కాని వాళ్ళకి పౌర హక్కులు ఉండవు. ఈ దేశ రాజ్యాంగం మాది కాదు అన్నప్పుడు మీకు రాజ్యాంగం ఎలాగ వస్తుంది అని ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యమైన విషయం, మీరు దేశము చైనా కాబట్టి మీకు చైనా రాజ్యాంగం ఉంటుంది, చైనా భక్తులు. ముఖ్యంగా ఈ విషయంగా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేశానికి ఏదైతే వ్యతిరేక శక్తులుగా అయినటువంటి ఈ నక్సలైట్ సమర్థించే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైటే. వాళ్ళందరినీ కూడా గుర్తించాలా కేంద్ర ప్రభుత్వము. రాబోయే సమయంలో ఈ అర్బన్ నక్సలైట్ ఎవరెవరు పెదరుతున్నారో, నక్సలైట్ సమర్థిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఇటువంటి చర్యలు తీసుకుని వాళ్ళని కూడా సమాప్తం చేయాలా. అప్పుడే దేశం సువిశాలంగా సౌభాగ్యంగా సస్యశ్యామలంగా తన గొప్పదనాన్ని చాటుకుంటుంది, దేశం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ కగార్ని హిందూ ఉపాధ్యాయ సమితి పూర్తిగా సమర్థిస్తుంది.